ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హద్దు మీరుతున్న ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా? సీఎం చర్యలు తీసుకునేలోపే శాసనసభ్యుల్లో మార్పు వస్తుందా? పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా వ్యవహరిస్తారా? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రధానంగా టీడీపీ జనసేన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై అనేక విమర్శలు వస్తున్నాయి. కొందరు వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. 25 మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ కూడా అంగీకరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై యాక్షన్ మొదలయ్యిందే. మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారిందే. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవంటూ సూటిగానే చెప్పేశారు. నిజంగానే శాసనసభ్యులపై యాక్షన్ తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవటం అంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పవర్ కట్ చేయాలి, అధికారుల నుంచి సహాయ నిరాకరణ వచ్చేలా చేయాలి, కొత్త ఇన్ఛార్జిని పెట్టాలి, శాసనసభ్యుడి పాత్ర నామమాత్రం చేయాలి. ఇవన్నీ చేస్తేనే ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకున్నట్టు లెక్క. ఇవేవీ చేయకుండా కేవలం వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఘాటుగా హెచ్చరించినా ఎమ్మెల్యేలు దారిలోకి రాలేదు. సీఎం చంద్రబాబు కూడా 2 సార్లు మించి ఎక్కువ చెప్పను అని అన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే చంద్రబాబు నిజంగానే కఠిన చర్యలు తీసుకుంటారు అనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మీద నిజంగానే చర్యలు తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముందే. ఇదే చర్చ పార్టీ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేల మీద ప్రధానంగా సీఎం చంద్రబాబు దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమిలో ఉన్న 3 పార్టీల ఎమ్మెల్యేల వైఖరితో ఎవరు తప్పు చేసినా కూటమి మీద ప్రభావం పడే అవకాశముంది. 1-2 సార్లు ఎమ్మెల్యేలను వరుసగా పిలిచి మాట్లాడుతున్నారు. వారానికి 4 రోజుల పాటు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. ఇంకా శృతి మించితే కనుక చంద్రబాబు యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? మొత్తానికి యాక్షన్ తీసుకుంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పవర్స్ కట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు పీకల మీదికి తెచ్చుకుంటారా, లేకపోతే వారి వైఖరి మార్చుకుంటారా అనేది త్వరలోనే తేలాల్సి ఉంది.